ఎవ్రీవన్ వెల్కమ్ టు మియావ్ టీవీ షార్ట్స్. ఈరోజు నేను రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీని షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పల్లీలు 3 టేబుల్ స్పూన్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టమాటోస్ ఇలా 4 స్లైసెస్గా చేసుకోవాలి. అందులో మధ్యలో ఉన్న వైట్ని తీసేయాలి. సో ఇలానే యూజ్ చేసుకోవాలి టమాటోస్. ఇక్కడ 3/4 ఆనియన్స్ తీసుకున్నాను, 10 గ్రీన్ చిల్లీస్ పీసెస్ లాగా చేసుకున్నాను, ఒక స్మాల్ సైజ్ చింతపండు, 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. సో ఇవి ఇంగ్రీడియంట్స్ పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. అందులో కొన్ని కదా పల్లీలు కాబట్టి నేను చిన్న కడాయిని పెట్టుకున్నాను. మీరు 1 కప్పు పల్లీలు తీసుకుంటే కొంచెం పెద్ద కడాయి పెట్టుకోండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎంత బాగా రోస్ట్ అయితే చట్నీ అంత టేస్ట్గా వస్తుంది. సో ఈ విధంగా పల్లీలను సిమ్లో పెట్టుకొని గ్యాస్ ఫ్రై చేసుకుంటూనే మనం సైమల్టేనియస్గా చట్నీ కోసము మనము ఇంకొక కడాయి పెట్టుకొని ఇంకొక కడాయి పెట్టుకొని చట్నీ ఫ్రై చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఆనియన్స్, అలా టమాటోస్ని పక్కన ఇంకో కడాయి పెట్టుకొని చూడండి. ఇక్కడ నేను కడాయిలో వాటర్ ఉంటే ఒక నాప్కిన్తో స్క్వీజ్ చేశాను. అలా చేయడం వల్ల మన గ్యాస్ తక్కువ ఖర్చు అవును. సో రీయూజ్ చేస్తున్నాను ఆయిల్ని. ఆల్రెడీ డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ని నాతో ఉంది, అది రీయూజ్ చేస్తున్నాను ఇక్కడ. అలాంటి ఆయిల్ యూజ్ చేసి మనము ఇలాంటి చట్నీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆయిల్లో పచ్చిమిర్చి, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని ఎప్పుడు, లేకపోతే మాడిపోతాయి. సో చూడండి, పల్లీస్ ఎంత బాగా రోస్ట్ అయిపోయినాయో. సిమ్లో పెట్టి రోస్ట్ చేసేసాను. సో చల్లార్చుకోవాలి. ఒక కప్పులో పెట్టుకొని ఈ పల్లీలను. సో ఇక్కడ వచ్చేసి మనకి పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి. చూడండి, పచ్చిమిర్చి, జీలకర్ర మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ వచ్చేస్తుంది మనకి. అవి మంచిగా ఫ్రై అయ్యాయంటే స్మెల్ బాగా వస్తుంది. సో నా ఛానల్ని మీరు ఫాలో అయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఆల్రెడీ ఈ కడాయి హీట్లో ఉంది కాబట్టి మనం 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసి ఫ్రై చేసుకోవచ్చు ఆ హీట్తోనే. ఎందుకంటే నువ్వులు ట్రాన్స్పరెంట్, చల్లార్చుకోవాలి నువ్వులను కూడా. సో ఇప్పుడు మనం ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. సో ఆనియన్స్ కూడా చల్లార్చుకోవాలి ఒక ప్లేట్లో పక్కన తీసుకొని. ఈ విధంగా ఈ ప్రాసెస్ ఎంతమంది ఫాలో అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే నాతో షేర్ చేసుకోండి. సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి, పక్కకి తీసుకున్నాను. సో టమాటోస్, గార్లిక్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను, చల్లార్చుకుంటున్నాను పచ్చిమిర్చి, ఆనియన్స్. సో టమాటోస్ని కూడా టమాటోస్, చింతపండు, గార్లిక్ వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. సో వాటర్ మొత్తం వెళ్ళిపోయింది చూడండి, టమాటోలో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ అయిపోయింది. సో ఫ్రై చేసినాక అవి చల్లార్చుకోవాలి, గ్యాస్ కట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మనం మిక్సర్ గ్రైండర్లో పట్టుకుందాం. సో ఈ విధంగా ఇలా సపరేట్గా ఎంతమంది చేస్తారో చట్నీని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిక్సీలో పల్లీలు, నువ్వులు, 1 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు యూజ్ చేయడం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిది. సో ఇప్పుడు చూడండి, మిక్సీ మంచిగా మెత్తగా పట్టేసుకున్నాం. సో నేను వచ్చేసి ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ వాడతాను. ఇలాంటి మిక్సర్ గ్రైండర్ ఎంతమంది ఇంట్లో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఫ్రై చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి మళ్ళీ మూత పెట్టి. సో ఎప్పుడైనా సరే మిక్సీలో ఖరాబు అవ్వకుండా ఉండాలి అంటే ఎప్పుడు నంబర్ 1లోనే పెట్టి మనము గ్రైండ్ చేసుకోవాలి. ఎంతమంది యూజ్ చేశారో మిక్సర్ గ్రైండర్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పల్లీ చట్నీ రెడీ. చూడండి, పల్లీ చట్నీ రెడీ, రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ రెడీ. ఇప్పుడు ఇది వచ్చేసి ఓట్స్ బ్యాటర్, ఓట్స్ దోశ వేసుకుంటున్నాను. ఓట్స్ దోశకి 3
కప్స్ ఓట్స్, 1 కప్ మినపప్పు వేసి ముందు రోజు నానబెట్టుకొని నెక్స్ట్ డే మిక్సర్ గ్రైండర్ పట్టుకొని 8 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ దోశ ఎప్పుడు దిష్టి తీసి పక్కకు వేయాలి స్టవ్ పైన. చూడండి యమ్మీ యమ్మీ ఓట్ దోశ. ఎంతమంది